హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉండాలంటే లెస్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ని తరచుగా తీసుకుంటూ ఉండాలి. జిఐ ఫ్యాక్టర్ తక్కువగా ఉంటూ యాంటీఆక్సిడెంట్స్, వైటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఇలా ఎన్నో బెస్ట్ క్వాలిటీస్ని ఇంక్లూడ్ చేసుకుని ఉన్న వెజిటేబుల్స్ని మనం తరచూ నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాం. ఇన్ని బెస్ట్ క్వాలిటీస్ ఉండి చీప్ అండ్ బెస్ట్లో దొరికే చిలకడ దుంపలతో చేసిన రెసిపీలు ఈరోజు మన స్పెషల్. మనలో చాలామంది వీటిని చిన్న చూపుతో నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాం. స్వీట్ పొటాటోస్తో అమోఘమైన రుచులతో ఎన్నో రకాల వంటకాలను తయారు చేయొచ్చు. స్వీట్ పొటాటో గార్లిక్ ఫ్రై, అలాగే పీనట్స్తో చేసిన స్వీట్ పొటాటో కర్రీ ఈరోజు మన రెసిపీలు. కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చిల్లీ ఫ్లేక్స్, చిటికెడు ఇంగువ, సరిపడా ఉప్పు, పసుపు, కాశ్మీరీ చిల్లీ పౌడర్, గ్రీన్ చిల్లీస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓవర్ నైట్ సోక్ చేసుకున్న పీనట్స్, మీడియం సైజు స్వీట్ పొటాటోస్ ఒక 3, వెల్లుల్లి, 2 టొమాటోలు, తాలింపు దినుసులు, ఆయిల్, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, మిరియాల పొడి. మాత్రం ఆలస్యం చేయకుండా తయారీ విధానాన్ని చూసేద్దాం. కడిగి శుభ్రం చేసుకున్న స్వీట్ పొటాటోస్ని వాటి ఎడ్జెస్ని కాస్త కట్ చేసి మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకుందాం. ఈ సైజు అయితే చక్కగా కుక్ అవుతాయి. అలాగే వెల్లుల్లి రెబ్బలను కూడా చక్కగా చాప్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలను కూడా సన్నగా కట్ చేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి,
టొమాటోలను కూడా సన్నగా కట్ చేసుకుందాం. ముందుగా స్టీమర్లో సరిపడా నీటిని తీసుకుని సోక్ చేసుకుని పెట్టుకున్న పీనట్స్, ముందుగానే కట్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటోస్ని 5 నుంచి 10 నిమిషాల వరకు చక్కగా స్టీమ్ చేద్దాం. మని వాసన వస్తోంది, చెక్ చేద్దాం. రెడీ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వండి. వేడెక్కిన కడాయిలో కొద్దిగా ఆయిల్, ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ పొటాటోస్, ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు ఇంగువ, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, క్రష్ చేసిన బ్లాక్ పెప్పర్, లో ఫ్లేమ్ మీద కాస్త ఫ్రై చేసేయండి. ఇప్పుడు కాస్త చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకుందాం. లో ఫ్లేమ్ మీద మరి కాసేపు టాసప్ చేసేసి డిష్ అవుట్ చేసేద్దాం. తర్వాత రెసిపీ చూసేద్దామా. వేడెక్కిన కడాయిలో కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు, కమ్మని కరివేపాకు, తాలింపు కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేద్దాం. ఇది కాస్త కుక్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేద్దాం. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత స్టీమ్ చేసుకున్న పీనట్స్ని యాడ్ చేద్దాం. అలాగే
స్టీమ్ చేసుకున్న స్వీట్ పొటాటో ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, గువ, పసుపు, చిల్లీ పౌడర్ను కూడా యాడ్ చేద్దాం. చివరిగా సన్నగా తరిగిన టొమాటో ముక్కలను కూడా యాడ్ చేయండి. ఈ మిశ్రమాన్ని కలిపి పెట్టేసి మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాం. పీనట్స్, స్వీట్ పొటాటోస్ ముందుగానే స్టీమ్ చేసాం కాబట్టి టొమాటోస్ కాస్త సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఎంతో రుచిగా ఉండే అమోఘమైన రెసిపీ రెడీ అయిపోయింది. వేడి వేడిగా సర్వ్ చేసేయండి. ఎంతో మేలు చేసే ఈ చిలకడ దుంపలని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకండి. అవకాశం వచ్చినప్పుడల్లా మీకు నచ్చిన విధంగా వీటిని ఆహారంలో తీసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. థ్యాంక్ యూ.